కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి డిక్లరేషను, మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేసి ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీపై ఆ నెపం దోయాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రమే బాధ్యత, బీజేపీదే బాధ్యత ఇవి చెప్తా ఉన్నారు. నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు. నేను ఢిల్లీలో పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాను, 42% రిజర్వేషన్లు అప్పుడు ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ చట్టం కింద మీరు చేయలేరు, దాన్ని మార్చాలి, అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి అర్థం కాక ఈ బీసీకి వ్యతిరేకం అని చెప్పి అదే అని చెప్పేసి మాట్లాడారు.